ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు సేవకులకు అందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు మీటింగ్కి వెళ్తున్నప్పుడు, ప్రేయర్స్కి వెళ్తున్నప్పుడు చాలామంది తమ యొక్క ఆలోచనలను, బాధలను, వారి యొక్క వేదనను నాతో చెప్పుకుంటూ ఉండేవారు. వీటన్నిటిలో నుంచి నేను ఆలోచించింది ఏంటంటే, సేవకుల గురించినటువంటి ఒక మాట తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తున్నాను. సేవకులు ఎంత బిజీగా మీటింగ్స్ అంటూ, ప్రార్థన అంటూ తిరుగుతూ ఉంటారు, కానీ తమ యొక్క భార్యలను, పిల్లలను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వారితో గడిపేటువంటి సమయం కూడా వారికి ఇవ్వకోకుండా, వారితో కలిసి కూడా కొంత సమయాన్ని గడపకోకుండా బిజీగా మీటింగ్స్, ప్రార్థన తిరుగుతూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం బాగుంటేనే మనం బాగుంటాము, బలమైనటువంటి సేవను కూడా చేయగలుగుతాము. అందుకే దేవుడు హిజ్కియాతో అంటున్నటువంటి మాట, నీవు నీ ఇంటిని చక్క పెట్టుకొనుము, యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్తున్నాడు. నిజమే. అక్కడ ఒక్కసారి ఆలోచించండి. మనము హిజ్కియాతో అంటున్న నీ ఇల్లు చక్కబెట్టుకొనుమన్నటువంటి మాటను రకరకాలుగా మనము అన్వయించి సంఘంలో మనం బోధిస్తూ ఉంటామే. అయితే హిజ్కియా రాజే, మరి మనము కూడా రాజులైనటువంటి యాజక సమూహముగా పిలువబడినటువంటి సేవకులమే కదా, అది మనకు కూడా వర్తిస్తుంది కదా. కాబట్టి ఈ విషయంలో కుటుంబాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఈనాటి దినాలలో చాలామంది చాలా బలహీనులైపోతున్నారు. సేవకుడా, ఒక్కసారి ఆలోచించు. సాతాను గర్జించు సింహం వల్లే ఎవరి మృగ్గుదనానని ఎదురు చూస్తున్నాడు. సాతాను నీ కుటుంబమును, నీ భార్యను, నీ పిల్లలను బలహీనపరచుకోకుండా, మీరు వారికి అవకాశం ఇవ్వకోకుండా, ఈనాడు సేవకుల కుటుంబాలు, పిల్లలు ఒక తట్టు, భార్య ఒక తట్టు, సేవకుడు ఇంకొక తట్టు, ఇటువంటి ప్రభావం విశ్వాసుల పైన కూడా పడి నిందించడము, ఆగిపోవడము, నిలిచిపోవడము, సేవకులను బలహీనంగా చూడడము జరుగుతూ ఉంది. కాబట్టి సేవ కూడా చాలా బలహీనం అవుతుంది. చివరికి ఎవ్వరు రావడం లేదు, ఏమి జరగడం లేదు, సేవనే లేదు అంటూ తల పట్టుకొని కూర్చొని ఏడవవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి సేవకుడా, నీ కుటుంబమును నీవు నిర్లక్ష్యం చేయకు. నీ నిర్లక్ష్యమే ఎంత నష్టాన్ని చేకూరుస్తుందో, ఎంత నష్టాన్ని తెచ్చిపెడుతుందో ఒక్కసారి ఆలోచించు. దేవుని సేవ, కుటుంబము కలిగి రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే మంచి సాక్ష్యం కలిగినటువంటి సేవకుడిగా ఉంటావు. ఈ రెండు బ్యాలెన్స్ చేయలేకపోతే నీవు సేవకుడివే కాదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించి నీ నిర్ణయాన్ని మార్చుకొని నీ కుటుంబానికి, నీ సేవకు విలువనిచ్చి ముందుకు కొనసాగు.